హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరా కనిపించట్లేదు అన్న మాట వినగానే యమున గారు, మాధవ్ గారు ఇద్దరూ ఒకేసారి షాక్ అవుతారు. అప్పటికే గుడిలో గుసగుసలు మొదలవుతాయి. వధువెక్కడా, పెళ్ళి ఆగిపోయిందా అని అందరూ ఒకరినొకరు చూస్తారు. నిర్మలా గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రమేష్ గారు ఆగ్రహం, భయం రెండూ కలిపిన స్వరంతో అందరూ విడిపోయి వెతకండి అని అంటారు. రమేష్ గారు మాధవ్ గారి దగ్గరకు వచ్చి, మాధవ్, అశోక్ ఎక్కడా అని అడుగుతారు. మాధవ్ గారు, వెనకే వస్తున్నాడ్రా, దగ్గరలోనే ఉండుంటాడ్రా అని చెప్తారు. రమేష్ గారు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అశోక్కి ఫోన్ చేస్తారు. గుడిలో టెన్షన్ మరింతగా పెరుగుతూ ఉంటుంది. అశోక్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి అంకుల్ అని అంటాడు. రమేష్ గారి గొంతులో ఆందోళన. అశోక్, మీరా కనిపించట్లేదు, మేమందరం వెతుకుతున్నాం అని చెప్తారు. అశోక్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు. తర్వాత వెంటనే, మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను వెంటనే వస్తున్నాను, మీరు గుడి దగ్గరే ఉండండి అని చెప్పి అశోక్ కాల్ కట్ చేస్తాడు. అశోక్ కాల్ కట్ చేసిన వెంటనే మాధవ్ గారు రమేష్ గారి భుజం మీద చేయి వేసి, రమేష్, ముందు నువ్వు కూల్గా ఉండు అంటూ ధైర్యం చెప్తారు. రమేష్ గారు తల ఊపుతారు, కానీ మనసులో ఆందోళన మాత్రం తగ్గదు. ఇక యమున గారు, నిర్మలా గారు అభి వైపు గమనిస్తారు. మీరా కనిపించకపోవడంతో అందరి ముఖంలో భయం, గందరగోళం కనిపిస్తుంటే అభి మాత్రం చిన్న సైడ్ స్మైల్తో కూర్చోవడం వాళ్ళిద్దరికీ ఇంకా ఎక్కువ అనుమానం కలిగిస్తుంది. ఇక ఇక్కడ ఉదయం సూర్యకిరణాలు గదిలోకి చొరబడుతుంటే ఇషిక నెమ్మదిగా నిద్రలేచి కూర్చుంటుంది. మనసులో ఏదో తేలికపాటి ఉల్లాసం. ఫ్రెష్ అయ్యాక లైట్ పింక్ కలర్ సింపుల్ డ్రెస్ వేసుకుని చిన్న బింది పెట్టుకుంటుంది. జుట్టు లీవ్ చేసుకొని అద్దంలో ఒకసారి తనను తానే చూసుకుని చిన్నగా నవ్వుకుంటుంది. ప్రాచి షేర్ చేసిన లొకేషన్ ఓసారి చెక్ చేసి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది. ఆశ్రమం మదర్కు చెప్పి టెంపుల్ వైపు బయలుదేరుతుంది. ఇషిక టెంపుల్కి రీచ్ అవగానే గేట్ దగ్గరే రాహుల్, ప్రాచి ఇద్దరు కనిపిస్తారు. వెంటనే ఇషిక ముఖంలో చిరునవ్వు వెలుగుతుంది. ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇద్దరిని ఒక్కసారిగా హత్తుకొని రాహుల్కి హ్యాపీ బర్త్డే రాహుల్ అని అంటుంది. రాహుల్ నవ్వుతూ, థ్యాంక్స్ ఇషిక, నువ్వు రావడం చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. దానికి ప్రాచి అల్లరి చేస్తూ, అదే కదా హ్యాండ్ ఇస్తుందేమో అనుకున్నా అంటూ ఇషికాని ఆట పట్టిస్తుంది. ఇక ముగ్గురు కలిసి నవ్వుకుంటూ టెంపుల్లోకి వెళ్తారు. ముందుగా క్యూలో నిలబడి ముగ్గురు దేవుడి దర్శనం చేసుకుంటారు. ఇషిక మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నమస్కరిస్తుంది. దర్శనం పూర్తయ్యాక ముగ్గురు ప్రసాదం తీసుకుని గుడి బయట ఉన్న ప్రాంగణంలో కూర్చుంటారు. రాహుల్ నవ్వుతూ ప్రసాదం తింటుంటే ఇషిక మాత్రం ప్రాచి చెవిలో
చెప్పేవే, ఏం కాదు అని అంటూ ఉంటుంది. ప్రాచి ఒక్కసారిగా టెన్షన్తో రాహుల్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అశోక్ గుడికి వస్తున్న దారంతా కారాపుతూ రోడ్డు పక్కన కనిపించిన ప్రతి ఒక్కరిని ఫోన్లో మీరా ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని. కొంతమంది చూడలేదని చెప్పి తల ఊపుతారు, కొంతమంది చూడలేదు అని మాత్రమే చెప్తారు. గుడి దగ్గరికి రాగానే అశోక్ వేగంగా లోపలికి వెళ్ళి రమేష్ గారి దగ్గరికి వచ్చి, అంకుల్, మీరా గురించి ఏమైనా తెలిసిందా? రమేష్ గారు అశోక్ వైపు చూసి కళ్ళల్లో అలసట, ఆందోళన కలిపి లేదురా అని అంటారు. అశోక్ కళ్ళు వెంటనే అక్కడే ఉన్న అభి మీద పడతాయి. అభి మాత్రం చాలా నార్మల్గా ఉండడం అశోక్ మనసులో చిన్నగా అనుమానంగా మారుతుంది. వెంటనే అశోక్ పెదవులపై చిన్న అర్థం కాని చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు చూసిన అభి ఒక్క క్షణం అశోక్ వైపు చూస్తాడు. ఇద్దరి చూపులు కలుస్తాయి. అశోక్ పాకెట్లోంచి ఫోన్ తీస్తూ ఏం మాట్లాడకుండా గుడి బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. వెనుక నుంచి యమునా గారు కంగారుగా, అశోక్ ఎక్కడికి అని అడుగుతారు. అది విననట్టే అశోక్ బయటకు వచ్చి కాల్ చేస్తాడు. కాల్ కనెక్ట్ అయ్యాక, నేను పంపిన ఫోటో చూసావా? ఆ అమ్మాయి ఎక్కడున్నా ఇంకో గంటలో నా ముందుండాలి అని సీరియస్గా చెప్తూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ ఇషిక ప్రసాదం చేతిలో పట్టుకుని ప్రాచి వైపు చూస్తూ, ప్రాచి, ఇప్పుడే చెప్పే, ఇది గుడి, మనసులో మాటలు దాచుకోకూడదు, ఏమీ కాదు చెప్పే అంటుంది. ప్రాచి కంగారుగా చుట్టూ చూసి మళ్ళీ రాహుల్ వైపు చూసి, వద్దు ఇషి, తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదులే అంటూ తప్పించుకోవాలని చూస్తుంది. ఇషిక మాత్రం వదలదు, ఇప్పుడే చెప్పాలి అని కొంచెం గట్టిగా అంటుంది. రాహుల్, ఏంటి మీరిద్దరూ గుసగుసలు అని నవ్వుతూ అడగగానే ఇషిక వెంటనే, ఏం లేదు రాహుల్, ప్రాచి నీకేదో చెప్పాలనుకుంటుంది అంతే అని అంటుంది. రాహుల్ ప్రాచి వైపు తిరిగి, ఏంటి ప్రాచి, చెప్పు చెప్పు అని సరదాగా ఆట పట్టిస్తాడు. ప్రాచి ఒక్కసారిగా సిగ్గుపడుతూ కళ్ళను కిందకు దించుకొని అది అది అంటూ మాటలు తడబడుతుంది. రాహుల్ ఇంకా అలానే నవ్వుతూ, అదేంటి ఎంత సిగ్గు, చెప్పొచ్చు అని సరదాగా అంటాడు. ప్రాచి లోతుగా ఊపిరి తీసుకుని ఒక్కసారి ఇషిక రాహుల్ వైపు చూసి ధైర్యం తెచ్చుకొని, రాహుల్, ఐ లవ్ యూ. రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రాచి, ఎప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్నాను రాహుల్, కానీ ఇది చెప్పడానికి నాకు భయమేసేది. ఇప్పుడు ఇంట్లో మాత్రం రోజు పెళ్ళి పెళ్ళి అని ఫోర్స్ చేస్తున్నారు. నాలో దాచుకుని బాధపడడం కన్నా నీతో చెప్తే బాగుంటుందని ఇప్పుడు చెప్పిస్తున్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకు తెలుసు రాహుల్, నీకు ఇషిక అంటే ఇష్టం, కానీ ఇషి ఎప్పుడు నిన్ను ఫ్రెండ్లానే చూసింది. కానీ నువ్వు నాకు అలా కాదురా, నువ్వంటే నాకు ప్రాణం అంటూ ప్రాచి పూర్తిగా
ఎమోషనల్ అయిపోతుంది. ఇషిక ప్రాచి చేయిని పట్టుకొని కళ్ళతోనే ఏం కాదు, నువ్వే తప్పు చేయలేదు అని ధైర్యం నింపుతుంది. రాహుల్ ఇంకా షాక్లోనే ఆలోచనల్లో ఉంటాడు. ఏమీ మాట్లాడాడు. కళ్ళల్లో స్పష్టంగా కనిపించే కన్ఫ్యూజన్. ప్రాచి అది చూసి, పర్లేదు రాహుల్, ఇప్పుడే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు టైం కావాలంటే తీసుకో, ఆలోచించి మనసులో ఏముందో చెప్పు. రాహుల్ తల ఎత్తి ప్రాచి వైపు చూస్తాడు. ఆ చూపులో తొలిసారి ఆమెను కొత్తగా గమనించిన భావన రాహుల్కి కనిపిస్తుంది. ఇషిక ఆ వాతావరణాన్ని మళ్ళీ నార్మల్ చేయాలని అనుకుని, సరే మరి కేక్ కట్ చేద్దాం అంటుంది నవ్వుతూ. ప్రాచి వెంటనే తలూపుతూ, కేక్ నైట్ పార్టీలో కట్ చేద్దాం, అందరూ వస్తున్నారు కదా. ఇప్పుడు మన ముగ్గురమే షాపింగ్ చేద్దాం, ఇంకా టైం స్పెండ్ చేద్దాం అంటుంది. ప్రాచి మాటలకు ఇషిక, రాహుల్ ఇద్దరు సరే అంటూ బయటకు నడుస్తారు. బయటకు వచ్చాక ఇషిక, మీ ఇద్దరు వెళ్ళండి, నేను స్కూటీ తెచ్చా, స్కూటీ మీద వెనకే వస్తాను అంటుంది. ప్రాచికి అర్థమవుతుంది ఇషిక కావాలని తమకి స్పేస్ ఇస్తుందని. రాహుల్ ఇషికాని చూసి జాగ్రత్తగా రా అని అంటాడు. ప్రాచి రాహుల్ వెనక బైక్ మీద కూర్చుంటుంది. బైక్ స్టార్ట్ అవుతుంది. ఇషిక కొంచెం దూరం వరకు వాళ్ళని చూస్తూ తర్వాత స్కూటీ దగ్గరికి వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని రోడ్డుకి ఎడం వైపు చూస్తే ఒక కారు దగ్గర మీరాని ఎవరో ఇద్దరు బలవంతంగా లోపలికి లాగుతున్నది కనిపిస్తుంది. వెంటనే ఇషిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది అది మీరా గారే కదా అని లోపల అనుకుంటుంది. కారు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఇషిక ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు. స్కూటీకి ఫుల్ యాక్సిలేటర్ ఇస్తూ ఆ కార్ని ఫాలో చేస్తుంది. ఒక చేత్తో స్కూటీ నడుపుతూ ఇంకో చేత్తో ఫోన్ తీస్తుంది. వెంటనే అశోక్కి కాల్ చేస్తుంది. రింగ్ అవుతుంది. కారు అకస్మాత్తుగా ఒక ఖాళీ రోడ్లోకి మల్లుతుంది. ఇషిక కూడా ఏమాత్రం వెనుకాడకుండా అదే దారిలోకి మల్లుతుంది. వెంటనే అశోక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఇషిక అని అంటాడు. ఇషిక, అశోక్ సార్, మీరా గారిని ఎవరో బలవంతంగా కారులో తీసుకెళ్లడం చూశాను, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను అని చెప్తుంది. అశోక్ ఒక్కసారిగా, అవునా, ఎక్కడ చూసావు, నువ్వు ఎక్కడున్నావో నాకు లైవ్ లొకేషన్ షేర్ చేయి, నువ్వు రిస్క్ తీసుకోకు, నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటాడు. ఇషిక లొకేషన్ షేర్ చేస్తూ, సార్ నేను ఆగను, మీరా గారికి ఏం అవ్వకూడదు అని చెప్తూ ఫోన్ కట్ అవుతుంది. ముందు కారు వేగం పెరుగుతుంది. వెనుక ఇషిక స్కూటీ వేగం కూడా పెరుగుతుంది. అశోక్ ఇషిక పంపిన లొకేషన్ చూస్తూ కార్ స్పీడ్ని అమాంతం పెంచుతాడు.